డైలీ చూస్తున్నాను. నిన్నటి వరకు యాక్టింగ్ జరిగేది, ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ జరుగుతూ ఉంది. మన శ్రేష్ఠ వర్మ వచ్చినప్పుడు ఏం చెప్పింది? ఒకటే చెప్పింది, ఫ్లూట్ జింక ముందు శ్రేష్ఠ వర్మ ముందు కాదని చెప్పింది. నేను ఒకటే చెప్తున్నా, శ్రేష్ఠ వర్మకి ఎలిమినేట్ అయిపోయింది కదా. ఏంటంటే ఫ్లూట్ నువ్వు నీ డ్యాన్స్ ముందు ఊదు, జనాల ముందు కాదు. అర్థమైంది? అలా జనాల ముందు చేస్తే ఇలాగ అయిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది ఫస్ట్ సారే. ఫేర్ కాదు, ఇంక రియల్లే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చారు కదా, పబ్లిక్ టాక్ అయిపోయింది. మీడియాలో ఎక్కడ చూసినా అదే వస్తుంది కాబట్టి ఇంకా అయిపోతుంది. కావాలని ఆమెను ఎవరు ఎలిమినేట్ చేపారు? ఆల్రెడీ ఆమెకి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ లేదే జానీ మాస్టర్ బొక్కలో దొక్కిందే. ఆమె చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇంకా మన ఆయన ఏదో హిమ్మనీళ్ళు అంటున్నాడు కదా, నా నడుము గిల్లాడని సంజన. ఇదేమైనా ఇలియానే నడుము గిల్లడానికి? ఆయన ఏదో ఇంత వేసుకొని పందివారిలో ఉన్నట్టుండి ఆయన గిల్లేద్దారు చూడండి. ఇప్పుడు మన కోడిగుడ్డు గురించి, ఇప్పుడు అటికెల గురించి వస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఇంకా బిగ్ బాస్ ఈసారి ఇంకా నాకు తెలిసి అయితే ఫస్ట్ శివబాలాజీ గారికి బిగ్ బాస్ 1 ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు మన అందరం కనెక్ట్ అయిపోయి చూసాం. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. సెకండ్ సారి ఇట్లా వచ్చింది. బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ వరకు పర్లేదు. బిగ్ బాస్ 8 నిఖిల్ కూడా కొద్దిగా పర్లేదు. బిగ్ బాస్ 9 అయితే పూర్తిగా డిజాస్టర్ అయిపోయిందండి వీళ్ళు చేయబట్టి. మనోడేమో పులిహోర కలుపుతున్నారు రీతి వర్మతోటి. ఇక ఏం చేస్తావు? ఆడ పులిహోర కలుపుతుంటే ఇమ్మని లాగుతారా? నాకు ఏం తక్కువ, నాకు నెత్తి మీద బొచ్చు లేదు, మిగతాది మొత్తం నేను కూడా కలుపుతాను, నేను కూడా పోయి కలుపుతా ఉన్నాడు. మొత్తానికైతే బిగ్ బాస్లో మొత్తం అరాచకం జరుగుతూ ఉంది. ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఇంకా మనకి ఎవరు పవనే ఉన్నాడు. ఇంకా కొద్దిగా గొప్ప ప్రియా కూడా, ఆమె పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు. సుమంత్ శెట్టి కూడా కొద్దిగా పుంజుకుంటున్నాడు కదా, బలం వచ్చేస్తుంది ఆయనకు కూడా. అలా బర్నీ రాము రాథోడు ఇంకా ఆమె చెప్పింది అది వెళ్ళేటప్పుడు, రాము రాథోడు జెన్యున్గా చేస్తాడని. జెన్యున్గా ఉన్నాడు ఆయన కూడా. కాకపోతే కామన్ మ్యాన్ లేరు కాబట్టి ఇంకా కామన్ మ్యాన్ అంటే ఎవరండి? ఒక పానీపూరి బడ్డీయోడు, ఒక ఆటో డ్రైవర్, ఇలాంటి వాళ్ళని పెడితే కొద్దిగా ఎంకరేజ్ ఉంటుంది. ఎవరిని పెట్టినప్పుడు ఇంకా మనకు కూడా కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయాం ఈ సీజన్ 9 అయితే. నాగార్జున గారి కోసమే చూడాలి. నచ్చలేదా అంటే సెలబ్రిటీస్ అయితే నచ్చుదును. ఇంకా కామన్ మ్యాన్స్ అని చెప్పి మళ్ళీ యూట్యూబ్ స్టార్ని పెట్టారు కాబట్టి నాకు నచ్చలే. సెలబ్రిటీస్లో అయితే చాలా మంది ఉన్నారు పెట్టాలని. ఇప్పుడున్న సెలబ్రిటీస్లోనా సంజన గారు పర్లేదు, ఆయన బాగానే ఆడుతున్నారు. కానీ ఇంకేమన్నా కొద్దిగా డిసప్పాయింట్ ఉంది. అంటే జనాల మీద ఇప్పుడు వాళ్ళకి రెమ్యునేషన్ 2 లక్షలు 3 లక్షలు. బాలయ్యబాబు ఆమె పేరు ఏది ఉందో, బాలయ్యబాబు సినిమాలు చేసింది ఆమె పేరు లక్ష పాప. ఆమె రెమ్యునేషన్ 3 లక్షలు. ఇవన్నీ డబ్బులు ఏడా జనాల మీద రుద్దుతూ ఉన్నారు. ఇప్పుడు మనందరం చూస్తేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చాయి. ఇవన్నీ జనాల మీద పెట్టి వాళ్ళకి లాస్ట్కి మనం పిచ్చోళ్ళం, వాళ్ళు కాదు. వాళ్ళకి రెమ్యునేషన్ వస్తూనే ఉంది. వాళ్ళు ఎలిమినేట్ అయిన డబ్బులే, వాళ్ళు అందులో ఉన్న డబ్బులే, ఆఖరి కప్పు కొట్టిన డబ్బులే. మనం పిచ్చి జనాలం, మనమే పిచ్చోళ్ళం. మన బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంటుంది ఎవరికైనా. కాకపోతే నేను కామన్ మ్యాన్ ఇవ్వలేదు కాబట్టి ఇంక వెళ్ళలేము. అంతే, అయిపోయింది కదా ఆల్రెడీ. సీజన్ 9 అయిపోదానికి వస్తూనే ఉంది. ఇంకా ఫస్ట్ వీక్ అయిపోయింది, సెకండ్ వీక్ రన్ అవుతుంది. ఇంకేమేమి గట్టిగా ఇంకో కలుముసుకలు తెస్తే అయిపోతుంది. ఉన్న వాళ్ళలో టాప్ 5 అంటే ఇంకా మన పవన్, సంజన, ఇంక వీళ్ళే ఉన్నారు. ఇంకా నాకు తెలిసి రీతు గురించి మొన్నే చెప్పాను. రీతు ఉంటుంది. ఇప్పుడు ఒకరిని ఎలిమినేట్ చేసేసారు కదా శ్రేష్ఠ వర్మ అని. ఇంక రీతువే ఉంటుంది మెయిన్గా వచ్చేది లీడ్లో. ఓకే, థ్యాంక్ యూ. మరి బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, రిలీఫ్ ఉంది. చూసే వాళ్ళకి కొంచెం టెన్షన్స్ నుంచి రిలీఫ్ అవుతుంది అనమాట. మిగతా బిగ్ బాస్ కంటే కూడా ఈ బిగ్ బాస్ కొంచెం బోరింగ్ ఉంది, చెత్త కంటెంట్ ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఆడ బోరింగ్ ఉంది? బోరింగ్ లేదు, ఏం లేదు. చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంటే. వాళ్ళకి సరిపోలేదేమో అది. కాకపోతే నచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరు ఉంటుంది కదా. ఎవరు బాగా ఆడుతున్నారు? ఇప్పటికైతే అందరూ బాగానే ఆడుతున్నారు. కదా గేములు పెడితే. నిన్న శ్రేష్ఠ వర్మ బయటికి వచ్చేసింది, పేరే అంటారా? అయ్యా ఆమె బయటకే వెళ్ళినందుకు నేను ఫీల్ అయింది అయ్యా. ఎందుకు? ఆమె ఉండాలని అంటే మా జానీ మాస్టర్ న్యాయం జరుగుద్దని. ఆయన పిల్లల భవిష్యత్తు మేము దెబ్బ పడింది ఆమె వేసిన నింద వల్ల. అది నిందో నిజమో తెలియదు ఆమెకే ఎరక. దానివల్ల ఆయన కెరీర్ పోయిందిగా పాపం. కష్టపడి ఎన్నేళ్ళు మించి కష్టపడితే వచ్చిందో ఆయనకు. అది ఆయన పెట్టిన పిచ్చే ఆమెకు. అది ఎవరు పోయినందుకు ఆనందంగా తెలుస్తుంది అనమాట. నిజం తెలుస్తుంది. ఇప్పుడు ఏమో మంచిగా ఏమని చెప్పింది అబద్ధమా, ఏది నిజం ఏది అబద్ధం జనాలకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎంతమంది జనాలకు జానీ మాస్టర్ వచ్చి నిజాలు చెప్పాలంటే నమ్మరు కదా ఎవరు. తెలిసిపోద్ది. ఇప్పుడు ఆమెకు కూడా సేఫ్ అవుద్దమ్మా. ఆడపిల్ల కదా, ఆమెకు రేపు పెళ్లి కావద్దా?
ఇప్పుడు జీవితాంతం డాన్సులు చేసుకునే ఉంటుందా, కోటోగాపురంగా ఉండి సంపాదించుకుంటుందా? ఒక కుటుంబం ఉండాలి కదా ఆడపిల్ల అంటే. ఆమెకు కూడా వెళ్ళిపోయేది అని నేను అంటున్నా, ఆడపిల్ల కాబట్టి. నిన్న బిగ్ బాస్ చూసారా? ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. నిన్న గేమ్ మీద కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు, ఆ గేమ్ ఏంది అని చెప్పి. ఏం గేమ్ ఏమైందంట? ఏం పుట్టింది చూస్తాను వాళ్ళకి? మరి లాక్కోకపోతే గేమ్ ఎట్టయిద్ది? మరి పట్టుకోవద్దని అమ్మాయిలు తగాలు చేస్తే మళ్ళీ వాళ్ళు ఊరుకుంటారా దాంట్లో ఉన్నప్పుడు? ఇప్పుడు నువ్వు పోయింది ఆడటానికి కదా, ఇంకా అమ్మాయి ఏంది అమ్మాయి ఏంది లాగేస్తారు దాంట్లో గేమ్ ఉన్నప్పుడు. అమ్మాయి అని చెప్పి నెలకొంటే ఈయన గెలవడగా. ఆ గేమ్ అన్నాక సమానం, తల్లి బిడ్డ న్యాయం ఉండాల, మాట్లాడొద్దు అట్ట. ఇప్పటి వరకు సంజన మీద చాలా నెగిటివ్ వచ్చింది, తర్వాత కెప్టెన్ అయిపోయింది, గుడ్డు విషయంలో ట్రోల్ అయింది చాలా వరకు. నిన్న కూడా నాగార్జున గారు ఆమెను మెచ్చుకున్నారు. అవును, మరి ఆమె ట్రోల్ వచ్చిందంటే ఆమె గుడ్డు తీసుకున్నాక ఎన్ని చేసింది అనుకున్నావు? ఆ మైండ్ గేమ్ ఆడిందని చెప్తున్నాగా నేను. వీళ్ళందరూ నోటితో చేతులతో ఆడితే ఆమె మైండ్ గేమ్ ఆడిందని చెప్తాను నేను. బాగానే ఆడింది ఆమె. ఉంటుందా టాప్ 5 లో? ఉండేది ఉండదు, ఆ మాటని తీరును బట్టి, ఆ మాట్లాడే మాటను బట్టి, ఆ ఉండే బిహేవియర్ బట్టి. సుమన్ శెట్టి గారి గురించి ఆయన మంచి వ్యక్తే, కానీ ఆయన గురించి సెలబ్రిటీ కాబట్టి మేము కోరుకుంటాంగా కామెడీ రావాలని. ఆయన వచ్చింది అందుకు కదా, ఒక మంచితనమే చూపితే మాకు ఆట కామెడీ అవన్నీ చూపించాలి కదా, అందుకని. తనుజ గురించి తానంతా ముద్దుగా ఉంటుంది, ముద్దుగా ఉంటుంది, బాగా అనిపిస్తుంది ఆమె చేస్తుంది, ముద్దుగా చేస్తుంది కదా, అది ఇష్టం నాకు. ఆమెను కిట్ బాబు ఇంకొక పవన్ బాబా ఆయన ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు చిన్న చిన్న వాళ్ళు మాట్లాడుతుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది. చిన్న పిల్లల మాట చేసినా ముద్దుకుంది, దొంగతనాలు చేసినా కూడా. షష్ఠి వర్మ అంటే రాజకీయాలు పరంగా బయటకు వచ్చిందని కొన్ని టాక్స్ నడుస్తున్నాయి, దాని మీద ఏం లేదు, ఆమె దేని నుంచి వచ్చిందో ఆమె ఉంటే తెలుస్తుందని నేను చెబుతున్నాను, అందుకే. అంటే రాజకీయాలు నడిచాయంటారా లేదంటారా? ఇంక తెలియదు. సో మరి నిన్న సృష్టి వర్మ ఎలిమినేట్ అయ్యారు కదా, అది ఫేర్ ఎలిమినేషన్ అంటారు? జెన్యున్నే, కాకపోతే ఇంకా చేసిండ్రు, ఇంకా తప్పదు కాబట్టి చేసిండ్రు. అంటే కొంచెం ఫేమ్ ఉంది కదన్న సృష్టికి, అంటే ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి? ఎందువల్ల ఫేమస్ ఉందమ్మా? ఫేమ్ ఎందువల్ల ఉంది తెలుసు? నెగటివిటీ వల్ల. డాన్సర్ ఉంది చాలా వాటికి. డాన్సర్ గా లేదమ్మా, మీరు డాన్సర్ గా ఉందని అంటున్నారు. డాన్సర్ గా ఎక్కడ ఉంది? ఏదైతే మన జానీ మాస్టర్ గురించి ఆమె కొద్దిగా ఫేమస్ అయింది, ఏంటంటే కొన్ని కేసులు జరగడం వల్ల అట్లా ఫేమస్ అయింది. సరే, ఏది సినిమాలో అవకాశం ఇవ్వలేదు కాబట్టి సో బిగ్ బాస్ అవకాశం ఇచ్చిండ్రు. బిగ్ బాస్కి ఆమెని సెలెక్ట్ చేసిండ్రు. సో సంతోషపడాలి ఇంకా అమ్మాయి. సరే, ఏదో ఒకటి సినిమాలో అవకాశం ఇవ్వాలి కదా, సో ఇక్కడ వచ్చి అయినా నిరూపిస్తుంది అంటే ఏం లేదు ఇక్కడ గిట్ట. సో ఆమె ఎలిమినేట్ చేసేసారు అంటే ఏం ఎంటర్టైన్ లేదు, ఏం లేదు అసలు. బిగ్ బాస్ కాదా అనిపిస్తుంది నాకు, అట్లుంది. నచ్చలేదు. కాకపోతే అగ్ని పరీక్షలో ఏదైతే పెట్టినరో కొంతమందిని సెలెక్ట్ చేయరనుకున్నా, అసలు అగ్ని పరీక్షనే ఫెయిల్ అనుకున్నా. కాకపోతే కొంతమందిని కంటెస్టెంట్స్ని తీసుకొని బిగ్ బాస్లో పెట్టినరు. గుండు అతను స్పెషల్గా చెప్పాలంటే అరగుండు చేసుకొని, సో ఆయన చాలా బిగ్ బాస్లో గిట బాగా ఎంటర్టైన్ చేయడం కానీ అందరినీ సమాధానం, గుండంకుల్ది ఒక సమాధానం అయితే రాయితో కొట్టినట్లుంది. సో అట్లా ఇచ్చేస్తుండు. సో గుండంకుల్ని సెలెక్ట్ చేసిన చాలా హ్యాపీగా ఉంది. ఏమన్నా నేనైతే బిగ్ బాస్ కొద్దిగా చూస్తున్నా, సో అంత చూడట్లేను. ఒకటి ఏంటంటే గుండంకుల్ బాగా మంచిగా ఆడుతున్నాడు, సో అనుకోవచ్చు ఈసారి. సరే, ఇంకా గుండంకుల్కి అందులో డౌట్ ఏముందమ్మా? లేదు, అంత అనిపించట్లేదు నాకైతే. సో గుండంకుల్ కప్పు కొట్టబోతుండే ఈసారి, రాసి పెట్టుకో. అదే కదా, జెన్యున్గా ఆడేటోనే కంప్లీట్ ఎక్కువ వస్తుంది. సో ఆయన అడిగిన దానికి సమాధానం రాయితో కొట్టినట్లు ముఖం మీద కొడుతుండు. సో అందు గురించి ఆయనకు నెగిటివిటీ కొద్దిగా బాగా. ఓట్స్ చేస్తారు, మాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు చూసేవాళ్ళు వేయాలి కంపల్సరీ, ఆయనను గెలిపించుకోవాలని కోరుకుంటారు.